నమస్తే. భారతదేశంలో లాక్డౌన్ పడుతుంది అని చెప్పేసి చెప్పక మన నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే పరిస్థితి పెట్రోల్ కాస్ట్ పెరిగింది 3 రూపీస్, డీజిల్ కాస్ట్ 3 రూపీస్, దానిపైననే ఇంకా సిఎన్జి లో కూడా 2 రూపీస్ పెరగడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా తక్కువ కంపేర్ టు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, అరబిక్ కంట్రీస్ వీటన్నిటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ అన్నమాట. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మన ప్రీతం ప్రధానమంత్రి విశ్వగురువు గారికి ముందు చూపు అనేది ఉంది. మొన్న కూడా మీటింగ్ లో మీరు చూసారు, సికింద్రాబాద్ లో ప్యారేడ్ గ్రౌండ్స్ లో విదేశీ వస్తువులు వాడకండి అని బాగా చెప్పారు కదా. సో ఆయన మంచి పరిపాలన అందించబట్టే చాలా తక్కువ, 2 రూపాయలు 3 రూపాయలు అంటే ఏంటిది ఆఫ్టర్ ఆల్ ఇది. సో చాలా తక్కువ అనమాట ఇది మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే. అంటే సామాన్యుడు కూడా భరించగలగాలి. ఇప్పుడు ఈ రేట్ పెరిగింది అనుకోండి, మళ్ళీ సరుకులు ఏమన్నా గూడ్స్ తేయడానికి కూడా పెట్రోల్ అవసరం చాలా ఉంటుంది. మరి వాటిపైన కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది కదా. నరేంద్ర మోడీ గారు మొన్న క్లియర్ కట్ గా చెప్పారు మీటింగ్ లో, విదేశీ వస్తువులు బహిష్కరించండి. సపోజ్ ఇప్పుడు మనకి కార్లు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి మన ఇండియాలో. టాటా ఉంది, మహీంద్రా ఉంది, మారుతి సుజుకి ఉంది. ఇవి వాడడం లేదు, ఎక్కడో విదేశీ వస్తువులు తెచ్చుకుంటున్నారు. ఒక ఆడి అని, బెంజ్ కార్ అని, ఫార్చునర్ అని. అవసరమా అవి తెచ్చుకోవడం? అలాగే మొబైల్ ఫోన్స్ కూడాను చైనా నుంచి ఎక్కువగా అమెరికా నుండి వస్తున్నాయి. యాపిల్ ఫోన్ అంట, లేకపోతే అప్పు అంట, ఇవన్నీ మనకు లేవా? మనకి జియో ఫోన్స్ లేవా? లావా లేవా? మైక్రోమాక్స్ లేవా? అలాగే వాటర్ బాటిల్స్ కిన్లే అని, ఆక్వాఫిన్ అని, అవన్నీ విదేశీ వాటర్ బాటిల్స్. మనకి లేవా? మన ఇండియన్ టాటా ఉంది, బిస్లరీ ఉంది. ఇవే చెప్పాడు ఆయన అనమాట. మన విదేశీ యొక్క వస్తువులకి మీరు వాల్యూ ఇవ్వండి, ఇక్కడ సరుకులనే తీసుకోండి, నేను ఆర్థికంగా నెంబర్ 1 గా తీసుకెళ్తాను ప్రపంచంలో భారతదేశాన్ని అని చెప్పాడు. సో ఆయన చెప్పినట్టు మనం వింటే ఏ రేట్లు పెరగవు, అంతా లిమిటెడ్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వస్తువు కూడా అందుబాటులో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నరేంద్ర మోడీ యొక్క మాట అందరూ వినాలి.